అందరికీ శుభోదయం. ఈ ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత ఎలా ఉండబోతోంది అనే సందేహం చాలామందిలో ఉంది. దీనికి ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ముందుగా వృషభ రాశి వారికి సహజంగానే భూతత్వానికి చెందినవారు కాబట్టి మీలో అపారమైన సహనము, కొండంత నిలకడ ఉంటాయి సహజంగానే. ఏ పైనైనా సరే చాలా బాధ్యతగా లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మీ నైజం. అలాగే సౌందర్యము, కళలు, ప్రకృతి పట్ల మీలోని సహజమైన ఆకర్షణ ఉంటుంది. కష్టాలన్నీ ఎదురైనా మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. మీరు ప్రేమించే వ్యక్తుల కోసం, మీ కుటుంబం కోసం ఎంత త్యాగానికైనా వెనకాడని గొప్ప మనస్సు మీది. అటువంటి అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మీకు ఈ ఏప్రిల్ 2026 ఎన్నో ఆశలను, సరికొత్త అవకాశాలను తన వెంట తీసుకురాబోతోంది. ఈ నెలలో గ్రహాల సంచారాన్ని ఒకసారి గమనిస్తే, గ్రహాలకు రారాజు అయిన సూర్యుడు మీ లాభ మరియు వ్యయస్థానంలో సంచరించబోతున్నాడు. నెల ప్రారంభం నుండి ఏప్రిల్ 14వ తేదీ వరకు సూర్యుడు లాభస్థానంలో ఉంటాడు. ఇక్కడ శని భగవానుడితో కలిసి ఉన్నప్పటికీ సూర్యుడు మీకు ఎంతో అనుకూలమైన అద్భుతమైన ఫలితాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. మీ కెరియరు, వృత్తి, ఉద్యోగము, వ్యాపార రంగాల విషయానికి వస్తే ఈ ఏప్రిల్ నెల మీ జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోతుంది. మీ కర్మస్థానానికి అంటే 10వ ఇంటికి అధిపతి అయిన శని నిరంతరంగా మీ లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో కొనసాగుతూ ఉన్నాడు. పైగా శని తన స్వంత నక్షత్రంలో ఉండటం వల్ల మీ వృత్తి జీవితంలో ఎంతో సానుకూలమైన అంశంగా కనిపిస్తుంది. ఏప్రిల్ 22 వరకు శని అస్తంగతంలో స్థితిలో సూర్యుడు దగ్గరగా ఉండటం వల్ల బలం తగ్గటం ఉన్నప్పటికీ మీలోని ఎలాంటి పెద్ద సమస్యలు రావు. కాకపోతే మీరు చేస్తున్న ప్రాజెక్టులు పూర్తి కావటంలో, మీకు రావలసిన ప్రమోషన్లు, గుర్తింపు రావటంలో కొద్దిగా జాప్యం శని మందుడు కాబట్టి జరగవచ్చు. దానివల్ల మీరు నిరాశపడాల్సిన అవసరమేం లేదు. ఎందుకంటే ఆలస్యమైనా కూడా మీ శ్రమకు తగిన ఫలితం 100% దక్కుతుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఏప్రిల్ 11 లోపు సమయం ఒక సువర్ణ అవకాశం లాంటిది. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలన్నా, వ్యాపారాన్ని విస్తరించాలన్నా, లేదా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా ఈ లోపు మీ నిర్ణయం తీసుకోవడం ఎంతో మంచిది. ఏప్రిల్ 11 తర్వాత పెద్దగా రిస్క్ తీసుకోకుండా సురక్షితమైన పద్ధతుల్లో వ్యాపారాలను నడిపిస్తే లాభాలు స్థిరంగా వస్తాయి. ఒక ఉద్యోగస్తులకు ఈ నెల ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. ఒకవేళ మీరు ప్రస్తుత ఉద్యోగంలో సంతృప్తి లేక మంచి ప్యాకేజీ లేదా మంచి పదవి కోసం వేరే కంపెనీకి మారాలని ప్రయత్నిస్తున్నట్లయితే ఏప్రిల్ 19కి ముందు మీరు చేసే ఇంటర్వ్యూలు, ప్రయత్నాలు అద్భుతమైన విజయాలను అందిస్తాయి. ఆఫీసులో మీ బాసుల మద్దతు కూడా లభిస్తుంది. మీ సహోద్యోగులు మీకు అండగా నిలుస్తారు. మొత్తంగా చూస్తే వృత్తిపరంగా ఈ నెల మీకు బాగా కలిసి వచ్చే నెలగా ఉంటుంది. ఇక ఈ రాశి విద్యార్థుల విషయానికి, వారి భవిష్యత్తు విషయానికి వస్తే ఏమవుతుందంటే, విద్యా సంబంధించిన విషయాలు, మీరు సాధించాల్సిన లక్ష్యాల కోసం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయవలసిన అవసరం ఉంటుంది. మీ బుద్ధిని, జ్ఞానాన్ని కారకుడైన బుధుడు ఏప్రిల్ 11 వరకు మీ కర్మస్థానంలో ఎంతో బలంగా ఉంటున్నాడు. ఈ సమయంలో మీ ఏకాగ్రత అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులను చాలా సులభంగా అర్థం చేసుకుంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సిద్ధమవుతున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అయితే ఏప్రిల్ 11 తర్వాత బుధుడు నిజస్థితిలోకి వెళ్ళటం వల్ల, దానితో పాటు శని, కుజుల ప్రభావం మీపై ఉండటం వల్ల చదువుపై కాస్త శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి స్నేహితులతో ఎక్కువగా బయటికి తిరగబాకండి. మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉండండి. కాబట్టి విద్యార్థులు ఖచ్చితమైన టైం టేబుల్ వేసుకుని చదువుకోవాలి. కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు ప్రపంచంలో. మీ గురువు చెప్పే మాటలను వినటం, తల్లిదండ్రుల సూచనలు తప్పనిసరిగా పాటించడం ఈ నెలలో అవసరం. మీకు ఎలాంటి అడ్డంకులైనా సరే అధిగమించి పరీక్షల్లో మంచి మార్కులు, ఉత్తీర్ణత సాధిస్తారు. ఇక ఆర్థిక స్థితిగతుల గురించి చెప్పాలంటే, డబ్బు విషయంలో ఈ నెలలో మీకు చాలా తృప్తినిస్తుంది.
మీ లాభస్థానానికి అధిపైన బృహస్పతి గురుడు ఈ నెల మీకు తన పూర్తి ఆశీస్సులు అందించనున్నాడు. లాభస్థానంపై నెమ్మదిగా కదిలే శని ప్రభావం ఉన్నప్పటికీ నెల ప్రారంభంలో సూర్యుని బలము, ఏప్రిల్ 2 తర్వాత కుజుని మద్దతు, అలాగే ఏప్రిల్ 11 తర్వాత బుధుని అనుకూలత మీకు దక్కుతాయి. ఇవన్నీ కలిసి మీ ఆదాయ మార్గాలను పెంచుతాయి. గతంలో ఆగిపోయిన పాత బాకీలు ఏవైనా ఉంటే అవి ఈ నెల మీ చేతికి అందుతాయి. వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు రావచ్చు. కొన్నిసార్లు అనుకోని చిన్న చిన్న ఖర్చులు వచ్చినప్పటికీ వాటిని మీరు సులభంగా మేనేజ్ చేసుకుంటారు. ధనస్థానానికి అధిపతి అయిన బుధుడు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీకు మంచి మొత్తంలో డబ్బును పొదుపు చేయగలుగుతారు. అలాగే ఏప్రిల్ 11 తర్వాత ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పు ఇవ్వటం కానీ లేదా ఎవరికీ తెలియని కొత్త కంపెనీలో పెట్టుబడి పెట్టడం కానీ చేయబాకండి. కుజుని ప్రభావం వల్ల అకస్మాత్తుగా వచ్చే అవసరాలను ముందే ఊహించి కాస్త ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకుంటే మీ ఆర్థిక పరిస్థితి అత్యంత సురక్షితంగా ఉంటుంది. ఈ 2 సూచనలు ఖచ్చితంగా పాటించండి. ఇక మీ ఫ్యామిలీ రిలేషన్స్, కుటుంబము, స్నేహితులు, బంధువుల విషయానికి పరిశీలిస్తే ఈ నెలలో మీ ఇల్లు ఒక ఆనంద నిలయంగా ఉంటుంది. కుటుంబ స్థానాధిపతి అయిన బుధుడు ఏప్రిల్ 11 వరకు మంచి స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు పెరుగుతాయి. కాకపోతే రాహువు మరియు కుజుని చిన్నపాటి ప్రభావం వల్ల అప్పుడప్పుడు ఇంట్లో చిన్న చిన్న వాదనలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ మీ 2వ ఇంట్లో ఉన్న గురుగ్రహం బృహస్పతి తన శుభదృష్టిని మీ సమస్యలన్నింటినీ మాయం చేస్తాడు. గురువు దయ వల్ల కుటుంబంలో పెద్దల సలహాతో సమస్యలు త్వరగా పరిష్కారం అయిపోతాయి. ఇక ఏప్రిల్ 11 తర్వాత కుటుంబపరమైన ఆస్తుల పంపకాలు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏమాత్రం తొందరపడకుండా అందరితో చర్చించి నిర్ణయం తీసుకోవటమే మేలు. ఇక గృహ దాంపత్య జీవిత విషయానికి వస్తే చతుర్థ స్థానాధిపతి అయిన సూర్యుడు శనితో కలిసి ఉండటం వల్ల ఆ తర్వాత 12వ స్థానానికి వెళ్ళటం వల్ల ఇంట్లో కొన్ని మార్పులు రావచ్చు. ఇల్లు మారటం కానీ, ఇంట్లో కొత్త వస్తువులు కొనటం కానీ, పాతవి బాగు చేయించడం లాంటి పనులు కూడా వాస్త బిజీ అవుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఇంటి పనుల్లో వారికి సహాయం చేస్తే మీ మధ్య బంధం మరింత బలపడుతుంది. కనుక ఈ సూచన తప్పనిసరిగా పాటించండి. ఇక ఈ ప్రేమ వ్యవహారాలు, వివాహ వ్యవహారాలు ఇస్తే ఈ నెల మీకు ఎంతో మధురమైన అనుభూతులను మిగుల్చుతుంది. మీ ప్రేమ స్థానాన్ని అంటే 5వ స్థానానికి అధిపతి అయిన బుధుడు ఏప్రిల్ 11 వరకు మీకు పూర్తి అనుకూలతను చూపిస్తారు. అయితే నెల ప్రథమార్థంలో మీ ప్రేమ జీవితంపై శని సూర్యుల దృష్టి పడుతుండటం వల్ల దీని అర్థం ఏమిటంటే మీరు ప్రేమించే వ్యక్తితో మీరు బయట తిరుగుతున్నప్పుడు లేదా కలుస్తున్నప్పుడు మీ బంధువులు, మీకు తెలియని వారు మిమ్మల్ని రహస్యంగా గమనించే అవకాశం ఉన్నది. కాబట్టి మీ ప్రేమ వ్యవహారాన్ని ప్రస్తుతానికి గోప్యంగా ఉంచాలనుకుంటే పబ్లిక్ ప్రదేశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. మీతో పాటు ఆఫీసులో పనిచేసే వారితోనూ మీకు ప్రేమ చిగురిస్తే ఏప్రిల్ 11 లోపు వారికి మీ మనసులోని మాట చెప్పడం మంచిది. ఆ తర్వాత బుధుడు నీచ స్థితిలోకి ఉండటం వల్ల మీ మాటలు తప్పుగా అర్థం చేసుకుని ప్రమాదం ఉన్నది. మీ రాజ్యాధిపతి శుక్రుడు మీకు పూర్తిగా మద్దతు ఇస్తున్నందువల్ల మీరు ఎదుటివారితో ఎంతో మర్యాదగా, స్వచ్ఛంగా ప్రవర్తిస్తే మీ ప్రేమ అంత అద్భుతంగా వికసిస్తుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈ నెల కాస్త నిరాశ కలిగించినప్పటికీ నిశ్చితార్థం లాంటివి వచ్చే నెల వరకు వాయిదా వేసుకుంటే మంచిది. ఇప్పటికే వివాహం చేసుకున్న దంపతులు ఈ నెల ఎంతో ఆనందంగా గడుస్తుంది. ఏప్రిల్ 2 తర్వాత సప్తమాధిపతి అయిన కుజుడు శనితో కలవటం వల్ల జీవిత భాగస్వామితో చిన్న చిన్న అపార్థాలు మాత్రమే దారితీస్తాయి. ఇద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉన్నప్పుడు ఇవన్నీ గాలి మేడల్లాగా కొట్టుకుపోతాయి. ఇక ఈ హెల్త్ రిలేటెడ్గా ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెల మీకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీ రాష్ట్రాధిపతి మరియు మీ శరీరానికి కారకుడైన శుక్రుడు ఏప్రిల్ 19 వరకు మీ 12వ ఇంట్లో వ్యయస్థానంలో సంచరించడం వల్ల
మీకు పెద్దగా అనారోగ్య సమస్యలు ఉన్న శారీరకంగా విపరీతమైన అలసట కలిగే అవకాశం ఉంది. పని ఒత్తిడి వల్ల లేక నిరంతర ప్రయాణాల వల్ల నిద్రలేమి, పాదాలు, చీలమండల నొప్పులు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయవచ్చు. దయచేసి శరీరానికి తగినంత విశ్రాంతి ఇస్తూ ఉండండి. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు మీ లగ్నంలోకి మొదటి ఇంట్లోకి ప్రవేశించి మీలో ఒక అద్భుతమైన కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఉరికెత్తిస్తాడు. ముఖ్యంగా తేజస్సు పెరుగుతుంది. అలాగే మీ లగ్నంపై శని యొక్క 3వ దృష్టి పడుతున్నందువల్ల మీరు మీ దినచర్యలో ఖచ్చితమైన క్రమశిక్షణను పాటించాలి. అంటే సరైన సమయానికి భోజనం చేయటము, ఉదయాన్నే లేచి యోగా లేదా చిన్నపాటి వ్యాయామం చేయటం, జంక్ ఫుడ్ తినకుండా సాత్విక ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకారకుడైన సూర్యుడు కూడా మిశ్రమ స్థానాల్లో ఉన్నందువల్ల ఏ చిన్న అనారోగ్యం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించటం మేలు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి పాటిస్తే ఈ నెల మీరు సంపూర్ణ ఆరోగ్యంగా చలాకీగా గడుపుతారు. ఇకపోతే ఈ ఏప్రిల్ ఇందాక అనుకున్నట్టుగా ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే, గత నెలలో పోల్చుకుంటే ఈ ఏప్రిల్ నెల ద్వితీయార్థంలో మెరుగైన ఫలితాలను ఇవ్వబోతోంది. ఎక్కడో ఒక 2 గ్రహాల కొద్దిగా బలహీనంగా ఉన్నప్పటికీ ఆ 1-2 గ్రహాలు బలహీనత మిమ్మల్ని మీలోని పాజిటివ్ ఎనర్జీ ముందు నిలవలేవు. అలాగే ఈ నెలలో మరింత అదృష్టాన్ని మరియు మానసిక ప్రశాంతతను పొందటానికి మీరు కొన్ని సులభమైన అత్యంత శక్తిమైన పరిహారాలు పాటించడం ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా గుడికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. దేవుని ముందు నిలబడి ప్రార్థించడం వల్ల మనసులోని భయాన్ని తొలగిపోతాయి. అలాగే మీ మనసులో ఎవరైనా ద్వేషము, పగ, అసూయ లాంటివి పెట్టుకోకండి. అందరినీ క్షమిస్తూ అందరినీ ప్రేమిస్తూ ఉండే గుణాన్ని అలవరుచుకోండి. ఈ నెలలో మీరు పూజించాల్సిన ముఖ్యమైన దైవము మరియు చేయవలసిన అద్భుతమైన పరిహారాలు ఏంటంటే, ఈ కన్యా పూజగా అంటే మన ఇంట్లో ఉన్న పసిపిల్లలని సాక్షాత్తు దుర్గామాతగా స్వరూపంగా భావించి అర్చించటం వల్ల కూడా ఇష్టదైవమైన అమ్మవారి అనుగ్రహం కలిగి వస్తుంది. వారికి చక్కగా మిఠాయిలు, పండ్లు, కొత్త బట్టలు బహుమతిగా ఇచ్చి ఆశీస్సులు తీసుకోవటం వల్ల కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పసిపిల్లల నవ్వులతో ఉండే స్వచ్ఛత మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిస్తుంది. అలాగే శారీరక, మానసిక సమతుల్యతల కోసం మీ శరీరం పైభాగం అంటే మెడలో ఉండేటువంటి ఆభరణాలు నష్టపోయే అవకాశం కానీ, శుక్రుడు చంద్రుడికి ప్రతీక ఇది కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్జీకి తీసేసి ప్రశాంతతనిస్తుంది. ఈ నెలలో మీ కలలన్నీ నెరవేరాలని, మీ ఇల్లు సిరి సంపదలతో ఆయురాజ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీకు ఇంకేమైనా సహాయం కావాలంటే దయచేసి అడగగలరు. నేను మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అలాగే ఏప్రిల్ 20న అక్షయ తృతీయ తర్వాత వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోందంటే, మీ జీవితంలో ఒక రకమైన ఉత్సాహభరితంగానే ముందుకు వెళతారు. కాకపోతే మీరు ఈ కన్యా పూజ చేసుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో నిరంతరం అమ్మవారి అండగా ఉండి మిమ్మల్ని కాపాడుతుంది. చక్కగా మీకు ఏమాత్రం అవకాశం ఉన్న ఆ రోజు ఓం శ్రీం శ్రీయై నమః అని కానీ, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని కూడా జపించడం వల్ల అమ్మ అనుగ్రహం కూడా మీకు పూరాగా కలిగి చక్కగా ధన కనక వస్తు వాహనాలతో మీరు సుభిక్షంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.